సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సంస్థ 237 స్కూల్స్ ఉన్నాయి. బాయ్స్ ఇన్స్టిట్యూషన్స్, గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. దాంట్లో కొన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఫర్ నీట్, ఐఐటి జేఈఈ ప్రిపరేషన్స్, సమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఫర్ స్పోర్ట్స్, ఫైన్ ఆర్ట్స్, ప్రిపరేషన్ ఫర్ ఆర్మీ, ఇలాంటి వివిధ ఇన్స్టిట్యూషన్స్తో పాటు జరుగుతున్న సంస్థ ఇది. దాదాపు 8 సంవత్సరం తర్వాత చాలా మంది ఎంప్లాయీస్కి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు మనం 834 ప్రమోషన్స్ ఇచ్చాము. అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ దాంట్లో 1300 ఎంప్లాయీస్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వాళ్ళకు అనుకూలమైన ప్లేస్లో కౌన్సిలింగ్ పెట్టి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకి ఒక ఉన్నతమైన నాణ్యతమైన ఎడ్యుకేషన్ సేవని అందించాలని గుర్తించుకొని ఈ కొత్త ప్రభుత్వం రాగానే ట్రెప్ ద్వారా 1482 టీచింగ్ ఫ్యాకల్టీస్ని, ఫుల్ టైం టీచింగ్ ఫ్యాకల్టీస్ని, నూతన ఫ్యాకల్టీస్ని రిక్రూట్మెంట్ చేసి మన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం ఇచ్చినటువంటి సందర్భంలో మాట్లాడుకుంటున్నాము. ముందు మనకి 2000 పార్ట్ టైం స్టాఫ్, అంటే 4 గంటలు లేదా హాఫ్ డే వచ్చి టీచింగ్ చేసి వెళ్తున్న స్టాఫ్ ఉన్నటువంటి చోట ఇప్పుడు ఫుల్ టైం స్టాఫ్ని మనం పెట్టడం జరిగింది. మనం ఫుల్ టైం స్టాఫ్ని పెడుతున్నప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్న సందర్భంలో అందరికీ మనం అవకాశం ఇచ్చాము. ట్రెప్ ద్వారా, ఎగ్జామినేషన్ ద్వారా వీళ్ళని రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా మన ఇన్స్టిట్యూషన్స్ వేకెన్సీలో స్టూడెంట్స్ ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ, స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్కి కానీ ఎక్కడ కూడా సేవల్లో లోతు ఉండకూడదని ఒక నిర్ణయంతో పాటు మనం ఫుల్ టైం డైరెక్ట్ రిక్రూట్మెంట్ స్టాఫ్ని తీసుకోవడం జరిగింది. బెస్ట్ మైండ్స్ త్రూ ఎగ్జామినేషన్స్ తీసుకోవడం జరిగింది. మధ్యలో పార్ట్ టైంలో ఉన్న వాళ్ళని విత్డ్రా చేయడం జరిగింది. దీనివల్ల రాంగ్ ఇన్ఫర్మేషన్స్, తొలగింపు అనే మాటలు వింటున్నాయి. ఇది తొలగింపులు కాదు, నూతన రిక్రూట్మెంట్ జరిగిన విషయం అందరూ ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి అన్నది మా మనవి. ధన్యవాదాలు.